హాయ్ హలో ఫ్రెండ్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నా. ముందుగా మనం కాకరకాయ మీద ఆ చేదు తగ్గడానికి ఉండేది కదా, అది పొట్టు అది తీసేయాలి. అందులో ముదురు విత్తనాలు ఉంటే అవి కూడా క్లీన్ చేసుకొని తీసేసి లేతవైతే ఉంచుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో ఎండు కొబ్బరి అండ్ వెల్లుల్లి, కొంచెం ఉప్పు కారం వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో స్టఫ్ చేయడానికి. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఏమో సాల్ట్ వేసి మనం బాగా పిసుక్కోవాలి, అంటే వాటర్ అంతా వచ్చేలాగా సాల్ట్ వేసి బాగా మసాలా. మొత్తం దాంట్లో వేసేద్దాం ఫ్రై చేయడానికి. ఇప్పుడు వీటిని సిమ్లో, మీడియం ఫ్లేమ్లో సిమ్లో మనం స్లోగా వేయించుకుంటూ ఉండాలి. హైలో పెట్టినా మాడిపోతాయి. చూసుకుంటూ సిమ్లో చక్కగా వేయించుతూ ఉండాలి. సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి నేను చూపిస్తుంది. ఇవి చిన్నవి కదా, సో ఫుల్గానే వేసాడు ఉంటేనే ఇట్లా టేస్ట్ ఉంటుంది. సిమ్లో ఇట్లా వేయించుకుంటూ ఉండాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇప్పుడు కొంచెం చిటికి పసుపు నేను యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది వేగిన తర్వాత చల్లబెట్టుకో, కొంచెం ఫ్యాన్ కింద చల్లారనిచ్చి, అంటే వేడిగా ఉంటాయి కదా, కొంచెం చల్లారిన తర్వాత వాటిలో ఏమో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి, వెల్లుల్లి అండ్ కొంచెం సాల్ట్, కారం వేసిన మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. అట్లా అన్ని కాకరకాయలకు కూడా స్టఫ్ చేసేసి మనం ప్యాన్లో ఆయిల్ వేసేసి అందులో తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు అంతా వేసుకుందాం. ఇందులో మనం స్టఫ్ చేసిన కాకరకాయని సిమ్లో మగ్గించుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై ఈజ్ రెడీ. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.